హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మెనూ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం మన ఛానల్లో ఉగాది పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలి. మరి మన ఉగాది పచ్చడిలో షడ్రుచుల సమ్మేళనం కొరకైతే నేను ఫ్రెష్గా వేపపూతనైతే కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత ఫ్రెష్గా చక్కగా. అలాగే చింతకాయలను కూడా కోసుకున్నాను. చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకుంటే ఆ కమ్మదనం ఇదే వేరండి. అలాగే మామిడి చెట్టు దగ్గరికి వచ్చి ఫ్రెష్గా మామిడికాయలను అయితే కొట్టేశాను ఫ్రెండ్స్. చూడండి చక్కగా మామిడికాయలను అయితే తెంపుకుంటున్నాను. ఒగరు కోసం అయితే చిన్న మామిడికాయలను అయితే తీసుకున్నాను. మరి పెద్ద మామిడికాయలు అయితే ఒగరు బాగోదు కాబట్టి చిన్న మామిడికాయలను అయితే ఒగరు కోసం అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి కష్టం సుఖం తెలిసిందే జీవితం, తీపి చేదు కలిసిందే జీవితం. మరి మన ఉగాది పండగ రోజున ఈ జీవితంలో ఆనందోత్సవాలు పూజించేందుకు వచ్చింది మన ఉగాది పర్వదినం. మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వవసునామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఉగాది పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూడండి ఫ్రెండ్స్, నేనైతే చేదు కోసం అయితే ఫ్రెష్గా తెచ్చిపెట్టుకున్న వేప పువ్వు, ఒగరి కోసం చిన్న మామిడి పిందెలు, అలాగే కారం కోసం అయితే మిరియాలు, అలాగే అరటిపండ్లు, అలాగే తీపి కోసం బెల్లం అయితే తీసుకున్నాను. అలాగే చింతపండు పులుపు కోసం, ఉప్పేమో గడ్డ ఉప్పు తీసుకున్నాను ఉప్పదనం కోసం. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ అయితే నొక్కి పెట్టుకోండి. చూద్దాము. మరైతే ఈ 6 రకాల రుచులతో పచ్చడి అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకుని ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేసుకుని నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఎటువంటి కొమ్మలు రెమ్మలు లేకుండా వేప పువ్వుని చక్కగా నలుపుకొని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా నలిపి పెట్టుకోవాలి. దాని ద్వారా వేప పువ్వు అన్నీ మంచిగా రెక్కలుగా వేడి ఎటువంటి కొమ్మలు లేకుండా చేదు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఈ విధంగా నేను నలుపుకుంటున్నాను. చూడండి చక్కగా కొమ్మలన్నీ తీసేసి సైడ్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా పువ్వులు మాత్రమే మిగిలాయి మనకి. ఈ విధంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత గడ్డ ఉప్పుని నేను పప్పు గుత్తితో అయితే చక్కగా మెదుపుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 10-12 మిరియాలు కారం కోసం అయితే తీసుకొని చక్కగా పప్పు గుత్తితో మెదుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కారం అనేది మన పూర్వకాలం నుంచి కూడా మిరియాలని చక్కగా వాడేవారు ఫ్రెండ్స్. చూడండి అందుకే నేను షడ్రుచుల్లో నేను కారాన్ని అయితే ఇలాగా మిరియాలతో వాడుతున్నాను ఫ్రెండ్స్. చూడండి చక్కగా పప్పు గుత్తితో మెదుపుకున్నాను. మంచిగా తయారైపోయింది మిరియాల పొడి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, నానబెట్టుకున్న చింతపండుని అయితే చక్కగా రసం తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మొత్తం అయితే రసం తీసుకుంటున్నాను. చక్కగా మెదుపుకోవాలి. అటు ఇటు మెదుపుకొని మంచిగా రసం అయితే చిక్కగా లేకుండా మరీ పలుచగా కాకుండా మధ్య రకంగా రసం అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత ఆ పిప్పిని అయితే సైడ్ పెట్టుకొని ఒక బౌల్లోకి అయితే ఆ రసాన్ని అంతా తీసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత బెల్లంని అయితే తీపి కోసం అయితే ఉపయోగించడం కోసం నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కొంచెం బెల్లాన్ని అయితే తీసుకున్నాను, కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలా వేసే కంటే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే వేగంగా బెల్లం కరిగి మంచిగా తీపి అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కట్ చేసుకున్న బెల్లాన్ని మనం తయారు చేసుకున్న పులుపులో యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చక్కగా గంటితో అటు ఇటు మెదుపుకుంటూ కలుపుకుంటున్నాను. బెల్లం కరిగే వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్.
చూసారు కదా, నేను వగరు కోసం అయితే మామిడికాయలను అయితే తీసుకున్నాను. అదేనండి, మామిడి పిందెలను తీసుకోవాలి. వగరు అలాంటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. మామిడికాయలు అయితే మళ్ళీ పులికితనం వచ్చేస్తుంది కాబట్టి మామిడి పిందెలను మాత్రమే తీసుకొని తొక్కతో పాటు మనం కట్ చేసుకోవాలి, పీల్ చేయకూడదు. చూసారు కదా, నేను ఈ విధంగా చక్కగా కట్ చేసుకొని వగరు కోసం అయితే చిన్నగా కట్ చేసుకొని మామిడి ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న చింతపండు పులుపు తీపిలో నేనైతే వేప పువ్వుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే షడ్రుచుల్లో ఒక రుచి అయినా చేదు కదా. ఆ తర్వాత ఉప్పదనం కోసం అయితే ఈ గడ్డ ఉప్పుని మెదుపుకొని ఉంచుకున్నాం కదా, దాన్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఉప్పుని యాడ్ చేసుకుని వేప పువ్వుని యాడ్ చేసుకుని మొత్తంగా 4 రుచుల్ని చక్కగా కలుపుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఉప్పు కరిగినంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఇంకొక రుచి అయిన కారాన్ని యాడ్ చేసుకున్నాను. అదేనండి మిరియాలని చక్కగా యాడ్ చేసుకొని మళ్ళీ చక్కగా కలిపి పెట్టుకున్నాను. ఆ తర్వాత రుచి అయిన వగరు కోసం అయితే కట్ చేసుకున్న మామిడి పిండి ముక్కలను అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, యాడ్ చేసుకుని చక్కగా కలుపుకుంటున్నాను. ఇక మనం 6 రుచులను కూడా యాడ్ చేసుకున్నాం. బనానాను కూడా యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్ట్గా ఉంటుందని నేనైతే ఒక 2 బనానా అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా స్లైసెస్లా కట్ చేసుకుని యాడ్ చేసుకుంటే ఉగాది పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. తింటా ఉంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, బనానా ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం చక్కగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే నేను సర్వ్ చేసుకుంటున్నాను. షడ్రుచులతో వచ్చే అమృతం లాంటి ఉగాది పచ్చడి అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఉప్పు, కారం, చేదు, ఒగరు, అలాగే తీపి, చింతపండు పులుపు, వేద పండితుల పంచాంగ శ్రవణం వింటూ ఉగాది పచ్చడి తింటూ ఉంటే ఉంటుంది ఫ్రెండ్స్. ఆహా, ఏమి రుచి అనాల్సిందే, అమృతం. ఆహా, అద్భుతం, అసలు అమోఘం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.